హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే మీ అందరితో పాటు కొత్త హౌస్ దగ్గర పాలు పొంగించే వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో నిన్నటి వీడియోలో చాలామంది నేను 16th అని చెప్పాను అనేసి అన్నారు కదా. సో ఏదో ఫ్లోలో అట్లా ఆలోచిస్తూ చెప్పేసి ఉంటాను. మేమైతే ఈ మంత్ 6వ తేదీనైతే పాలు పొంగించామండి కొత్త హౌస్లో అయితేను. సో సిక్స్త్ అనేది పోయి నేను 16th అని చెప్పేసినట్టున్నాను. సో మళ్ళీ నేను చెక్ చేసుకున్న వీడియోని అయితే. సో సారీ అండి, ఏమనుకోకండి. అండ్ ఇంకా దాని తర్వాత అయితే మనం 6వ తేదీ అంటే శుక్రవారం రోజు అయితే ఆ రోజు చాలా ముహూర్తాలు ఉన్నాయి అండ్ చాలా మంచి రోజు అంట ఆ రోజు. సో మేము హౌస్ చూడగానే వెంటనే వెళ్ళేసి మాకు బాగా నచ్చింది హౌస్ అని చెప్పి ఇంకా పూజారి గారిని అయితే అడుగుదామని, మామూలుగా చెప్తే వాళ్ళకి అర్థం కాదు కదా అని చెప్పేసి నేను డైరెక్ట్ వీడియోని అయితే షూట్ చేసుకునేలా మనం ఎంట్రన్స్ నుంచి హౌస్ అంతా ఎలా ఉందని చెప్పేసి మేము ప్రతిసారి కూడా అంతే. సో హౌస్ అంతా వీడియో షూట్ చేసుకొని పూజారి గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్తే ఆ వీడియో చూసి ఇంకా వాస్తు అంతా చూసి చాలా బాగుంటుంది, మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు. అండ్ మనకి ఒకే డేట్ ఇచ్చారనమాట. అది కూడా 6వ తేదీన ఇచ్చారు, మార్చి 6వ తేదీన. సో కాబట్టి ఇంకా ఆ రోజు 4:30 to 5:30 పాలు పొంగించుకోమని చెప్పారు. చాలా మంచి టైము ఆ రోజు అయితే. నిజంగానే చాలా మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయన్నమాట ఆ టైంలో. అందుకోసం అని చెప్పేసి ఇంకా మేమైతే 3కి వచ్చామన్నమాట. కరెక్ట్గా 2 గంటలకు లేచాము. 2 గంటలకు లేచి స్నానాలు అవి చేసుకొని ఇంకా 3 o'clockకి మేము వచ్చామన్నమాట ఇక్కడికి. 3:30 లోపల వచ్చేసాము. వచ్చి ఇంకా గడపలకంతా పసుపు కుంకుమ పెట్టుకోవడం, పూజించుకోవడం, తర్వాత ఇంకా లోపలికి వచ్చి పాలు పొంగించడానికి అంతా రెడీ చేసుకొని ఇంకా పూజ చేయడానికి పటాలకంతా బొట్లు పెట్టి పువ్వులు అలంకరణ చేసుకొని ఇవన్నీ కూడా రెడీ చేసుకునేకి కరెక్ట్గా టైం సరిపోయింది. 4:30కి నేను పాలు పొంగించడానికి స్టవ్ పైన పాలు పెట్టాను. కరెక్ట్గా 4:40కి అంతా పాలు పొంగింది. మనకి ఆ 1 hour లోపల ఎప్పుడైనా పాలు పొంగించుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏమంటే సొంత హౌస్ కావాలనుకునే వాళ్ళు పాలు పొంగించకూడదు రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు అనేసి అంటున్నారు. బట్ ఏమో నాకు తెలియదు నిజంగా. మా సైడ్ అయితే కొత్త హౌస్ అంటే మనం సొంత ఇల్లు కాకపోయినా బాడిగిళ్ళలోకి వెళ్తే కూడాను మా సైడ్ అయితే ఖచ్చితంగా పాలు పొంగించుకొని కొబ్బరికాయ కొట్టుకొని పూజ అయితే చేసుకుంటామండి. సో అదే ఆనవాయితీతోనే నేను కూడా చేస్తానన్నమాట ప్రతిసారి కూడాను. అండ్ మా సైడ్ చేస్తాం కాబట్టి చేస్తాను అంతే. బట్ మీరు చాలామంది కామెంట్స్లో పెట్టారు కదా, మీరు ఇట్లా బాడిగిన్నెలో పాలు పొంగిస్తే సొంత ఇల్లు ప్రాప్తి అవ్వదని చెప్పేసి. లేదు, నాకు తెలిసినంత వరకు బాడిగిన్నెలో పాలు పొంగించిన వాళ్ళకి కూడా చాలామందికి సొంత ఇల్లు అయ్యాయి, హ్యాపీగా ఉన్నారు. సో మా సైడ్ చేస్తారు కాబట్టి ఇంక చేసాము. మొత్తానికైతే 4:40కి పాలు పొంగించామని చెప్పాను కదా, చాలా బాగా పొంగాయి. అండ్ నేనైతే మేము ఈ ఇంటి దగ్గరకు వచ్చినప్పటి నుంచి అంటే 2 o'clock నేను లేచానని చెప్పాను కదా, అప్పటి నుంచి పాలు పొంగేంత వరకు వీడియో అయితే షూట్ చేయలేదండి. ఎందుకంటే నాకు ఏదో ఒక టెన్షన్ ఉంటుంది అనమాట ఆ టైంలో, కొంచెం భయంగా కూడా ఉంటుంది. సో అదొక సెంటిమెంట్ పెట్టుకొని ఉంటాం కదా, టైంకి అవుతుందా కాదా అని చెప్పి టెన్షన్గా నేను మా వారిద్దరం కూడా చకచక మా వారు పూజ గదిలో రెడీ చేసుకుంటుంటే నేను కిచెన్లో అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా పాలు పొంగిచ్చేసిన తర్వాత 3 సార్లు మళ్ళీ వీడియో షూట్ చేసుకోవడానికి పాలు పొంగించుకున్నాను అనమాట. సో అది విషయం అయితే ఇక్కడ. అండ్ ఇంకా పాలు పొంగేశాయి. దాని తర్వాత అయితే ఇంకా దీపం అవి వెలిగించేసుకున్నాము. అండ్ ఇంకా ప్రసాదం అయితే చేస్తాం కదా. సో స్టార్టింగ్లో నేను పాలతోటి టీ కానీ పాయసం కానీ చేసేసేదాన్ని. బట్ ఇప్పుడు పరమాన్నం వండి దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటున్నాను. సో ఈ 2-3 టైమ్స్ నుంచి కూడా ఇలానే చేస్తున్నాను అనమాట హౌస్ షిఫ్ట్ అయినప్పుడు. సో పరమాన్నంకి అయితే పెట్టేశాను. ఇంకా చకచక ఇక్కడికి వచ్చేసాను అనమాట. అక్కడ పాలు పొంగించడం అయిపోయింది కదా ముహూర్తానికి. ఇంక ఇక్కడ పూజ గదిలో అయితే ఇంకా దీపాలు వెలిగించేసుకొని గడపల దగ్గర నిమ్మకాయలు అవన్నీ పెట్టుకోవడానికి, దిష్టి తీయడానికి అన్నీ కూడా ఇంకా అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను. అక్కడ పరమాన్నం రెడీ అవుతుంది ఒక సైడు. అండ్ నేను ఒక సైడ్ పూజకి అయితే మొత్తం కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నానండి. అండ్ నిన్నటి వీడియోలో నాకు చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. మీ అందరికీ పేరు థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగానే చాలా హ్యాపీ అనిపించింది. మీరు నమ్మరు, నా కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేసాయి అనమాట కామెంట్స్ చదువుతుంటే. ప్రతి ఒక్కరూ కూడా నన్ను బ్లెస్ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా మీకు సొంత ఇల్లు అవ్వాలక్క, మీరు ఈ ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటారు, మీకు ఇంతకు ముందున్న హౌస్ కన్నా ఈ హౌస్లో ఇంకా బాగుంటారని చెప్పేసి అంటుంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఆ కామెంట్స్ అన్ని చదువుకుంటుంటే అసలు నిజంగా శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంట. అట్లా మన లైఫ్లో ఏం జరగాలి అనేది ఆ శివయ్య ఆజ్ఞతోనే జరుగుతూ ఉంటాయి. సో నా లైఫ్లో ఏది జరిగినా కూడా నిజంగానే నా మంచికని చెప్పేసి నేను పాజిటివ్గా తీసుకోవడం బాగా అలవాటు చేసుకున్నానండి. ఒకప్పుడైతే ఏదైనా జరిగిందంటే నేను ఏడ్చుకుంటూ కూర్చొని చాలా బాధపడేదాన్ని, లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని, మాకే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి రీసెంట్ టైమ్స్లో వరకు కూడాను. బట్ ఎందుకో తెలీదు, సమస్యల మీద సమస్యలు పెరిగిపోవడం వల్లనో లేకపోతే ఏమో ధైర్యం వచ్చేసిందండి. ఒక తెగింపు అంటారు కదా, అంటే
అంటే మన కష్టం మీద మనం నిలబడ్డప్పుడు మన కష్టం ఏంటి, మనం ఎలా ఉన్నాం అనేది మనకు తెలిసినప్పుడు ఒక ధైర్యం తెగింపు వస్తుంది కదా, అది నాలో కనిపిస్తుంది అనమాట ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో. సో అట్లా నేనైతే ఏం జరిగినా కూడాను లోటుపాట్లు అనేది ఆ శివయ్య ఆజ్ఞతోనే జరుగుతున్నాయి. మంచి చెడు అన్నీ ఆ భగవంతుడికి తెలుసు నా గురించి. సో ఏం జరిగినా నా మంచికే అన్న ఒక దీంతో నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. అసలు నేను చాలా ఇయర్స్ నుంచి నాకు ఒక డ్రీమ్ ఉండేదన్నమాట. మనం ఎప్పుడైనా సొంత ఇల్లు కట్టుకుంటే ఇలాంటి హౌస్ కట్టుకోవాలి అనే ఆలోచన ఉంటుంది కదా. సో సేమ్ అలాంటి హౌస్లో 60% హౌస్ ఇదే అనమాట. సో చాలా హ్యాపీ అనిపించిందండి. మనం అంటే నాకు ఏమనిపిస్తుందంటే రీసెంట్ టైమ్స్లో ఈ 3 months నుంచి మాకు జరిగిన చూస్తుంటే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో అస్సలు అర్థం కాని లైఫ్ అయిపోయిందనమాట ప్రతి ఒక్కరిది కూడాను. కాబట్టి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, అలాగే హ్యాపీగా ఉన్నంతలో సంతోషంగా ఉండాలి. వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో అని ఆలోచించుకుంటూ అది చేస్తే తప్పు, ఇది చేస్తే తప్పు, అలా ఉంటే తప్పు, ఇలా ఉంటే తప్పు అనేది వదిలేసి మనం కరెక్ట్గా, మనం నిజాయితీగా, మనం స్వచ్ఛంగా ఉండేంత వరకు మనం ఏం చేసినా తప్పు లేదనేది నా ఆలోచన అనమాట. కాబట్టి నేనైతే ఆ భగవంతుని నమ్ముకొని నా కష్టంతో నేను ముందుకు వెళ్ళిపోతున్నాను తప్పించి ఇంకా ఎవరిని బాధ పెట్టో లేకపోతే ఎవరినో ముంచేసో ఇంకేదో చేసో నేను అస్సలు ఏ ఒక్క రూపాయి కూడా నేను ఎర్న్ చేసుకోవట్లేదండి. సో అందుకే నేను ఇంత ధైర్యంగా ఇది తెగింపుతో ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. ఇంకా పరమాన్నం అయితే రెడీ అవుతుందండి. ఇంకా ఆ లోపల పాలు పొంగిచ్చేసాం కదా, ముహూర్తం లోపల అంటే 5:30 లోపల అయితే పూజ అంతా చేసేసుకుందామని చెప్పేసి ఇంకా దీపారాధన అయితే చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుందాం ఆ లోపల అని చెప్పేసి చేస్తున్నాను. బట్ నాకు 5:30 లోపే పరమాన్నం కూడా రెడీ అయిపోయిందిలేండి. సో 4:30 to 5:30 లోపల పాలు పొంగించడము, పరమాన్నం వండి పూజ చేయడము ఇవన్నీ కూడా కరెక్ట్గా అయిపోయాయి అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ హౌస్లో నేను అడుగు పెట్టగానే నాకు ఎందుకో మనము సొంత ఇంట్లో మనకు నచ్చినట్లు అన్నీ అరేంజ్ చేసుకొని పాలు పొంగించడానికి అడుగు పెడతాం కదా, సో ఆ ఫీల్ వచ్చిందనమాట. నాకు ఎందుకో తెలీదు. సో భగవంతుడు కన్ను తెరవాలే కానీ మంచి చూపు చూడాలే కానీ ఎంతసేపు పట్టదనుకోండి మనకి మంచి జరగడము. కాకపోతే ఇది కరెక్ట్ టైం కాదనమాట ఓన్ హౌస్కి ప్లాన్ చేసుకోవడానికి. అండ్ నేను వీడియోస్ పెట్టినప్పుడంతా ఇలాంటి ఏదైనా కొంచెం బాధగా పెట్టినప్పుడు మీరు సొంత ఇల్లు కట్టుకోండి, ఫ్లాట్ ఉంది కదా సొంత ఇల్లు కొనుక్కోండి అని చాలా కామెంట్స్ వస్తుంటాయి. సొంత ఇల్లు కొనుక్కోవాలనో కట్టుకోవాలనో ప్రతి ఒక్కరి డ్రీమ్ ఉంటుందండి. కాకపోతే పిల్లల్ని మనం మెయిన్ ఇంపార్టెన్స్ పిల్లల చదువుకి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ చదువుకు సంబంధించి మాత్రమే ఇప్పట్లో మనకు ఉంటుందన్నమాట. ఏదైనా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చేసుకోవాలి, లేదంటే పిల్లలకి జాబ్స్ వచ్చిన తర్వాత మాత్రమే మన కళలు నెరవేర్చుకోగలుగుతాం తప్పించి వాళ్ళని చదివించేటప్పుడు మాత్రం మెయిన్గా ఈ 10th, ఇంటర్, డిగ్రీ ఇలాంటి చదువులకు వచ్చిన తర్వాత అస్సలు అవ్వని పని అనమాట. మాకే కాదు ఇలాంటి డ్రీమ్ ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఉంటుంది, సొంత ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి. మనం ఇన్ని కష్టాలు పడేది సొంత ఇంట్లో ఉండాలని. మనం ఎన్ని కష్టాలు పడ్డా ఒకరోజు మనం ఒక ఓన్ హౌస్ కట్టుకొని అందులో ఉన్నామంటే ఆ తృప్తే వేరు, ఆ హ్యాపీనెస్సే వేరు. బట్ దేనికి ఆత్రం పడకూడదు, ఆవేశం పడకూడదండి. ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు జరుగుతుంది. బట్ మనం చేసే ప్రయత్నం మాత్రం మనం దేనికైనా చేస్తూనే ఉండాలి. దేంట్లో నిరాశ చెందకూడదు, ఇది చేయలేమేమో అని మాత్రం అస్సలు అనుకోకూడదు. మనం ఏదైతే గట్టిగా అనుకుంటామో అది ఖచ్చితంగా నెరవేరుతీరుతుంది అండ్ ఖచ్చితంగా చేయగలుగుతాము. కాబట్టి ఖచ్చితంగా నమ్మకంతో ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏదో రోజు ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది అనమాట. అదే నేను నమ్ముతా. అనుకున్న విధంగా మంచిగా పూజ అయితే చేసేసుకున్నాము. చాలా బాగుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఈరోజైతే మనము సామాన్లు షిఫ్ట్ చేయట్లేదు. రేపు అంటే శనివారం రోజైతే ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు శుక్రవారం కదా, ఇల్లు ఖాళీ చేయకూడదు. వాళ్ళు బాగుండాలి, మనము బాగుండాలి. కాబట్టి వాళ్ళకి మంచి జరగాలి, మనకి మంచి జరగాలి. కాబట్టి వాళ్ళ ఇంటి నుంచి అయితే మేము ఖాళీ చేయకూడదని డిసైడ్ అయ్యాము. సో అందుకోసం అని చెప్పేసి పాలు పొంగిచ్చేసుకొని చిన్న చిన్న వర్క్స్, ఎలక్ట్రీషియన్ వర్క్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఈరోజు చేసేసుకుంటాము. అండ్ రేపు సామాన్లన్నీ కూడా వేసుకొని వచ్చి షిఫ్ట్ చేసేస్తామన్నమాట. ఇంకా మళ్ళీ ఉంటుంది అసలు కథ. సో మొత్తానికైతే ప్రశాంతంగా పూజ చేసేసుకున్నాను. కొంచెం రిలాక్స్గా, మనసుకి కొంచెం హ్యాపీగా ఉంది. అంటే 4-5 రోజుల నుంచి టెన్షన్ పడి ఎట్లా ఏమవుతుందో అని భయపడ్డాను. బట్ శివయ్య దయ వల్ల అనుకున్న పరంగా అయితే అన్నీ జరిగిపోతున్నాయి. ఇంకా ముందు కూడా మేము బాగుండాలి, ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా మాకు అన్నీ సక్సెస్ అవ్వాలి, మంచిగా ఉండి మా లైఫ్ ఇంకా ముందుకెళ్ళాలి, మేము ఇంకా వృద్ధిలోకి రావాలని చెప్పేసి అయితే మేము కోరుకున్నాము. అండ్ మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి, మేము ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలి. ఫ్యూచర్లో మనం ఒక సొంత హౌస్ కట్టుకొని చిన్నదైనా సరే మనకంటూ సొంత ఇల్లు కట్టుకొని వెళ్ళిపోయేలాగా నన్ను ఆశీర్వదించండి. ఓకేనా?
సో ఇది ఇంకా ఇంటికి వెళ్ళేసి పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించాలన్నమాట. వాళ్ళని పంపించేసి మళ్ళీ ఇక్కడికి రావాలి. కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఎలక్ట్రిషియన్ వర్క్స్ ఉన్నాయి, అవన్నీ ఈరోజు చేయించేసుకున్నామంటే రేపు సామాన్లు షిఫ్ట్ చేసేసి మళ్ళీ 2 days 3 days పడుతుంది సర్దుకోవడానికి. అన్నీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను, ఓకేనా? సో వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తానండి. ఇంకా ఇంటికి వెళ్ళేసి స్నానాలు చేయించుకొని పిల్లల్ని రెడీ చేసి అయితే ఇంకా ఇక్కడ తీసుకొని వచ్చేసాము. ఇంకా జడలు మాత్రం వేయాలి అంతే, వాళ్ళకి యూనిఫామ్ అంతా వేసుకొని వచ్చేసారు. ఇంకా ఇక్కడికి రాగానే పిల్లలు ఎగ్జైట్ అయిపోతున్నారండి. ఇదే నేను మా పిల్లల్లో చూసేది ఎప్పుడు కూడాను. వాళ్ళకి ఏదైనా ఇష్టమైంది నేను ఏదైనా చేశానంటే వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్, వాళ్ళ ఫేస్లో స్మైల్ ఉంటుంది. దానికోసం మనం ఎంత కష్టపడ్డా అసలు ఇంకా తక్కువే అనిపిస్తుంది నాకు. మెయిన్గా నేనే కాదు, అందరు పేరెంట్స్ కూడా ఇలానే ఉండొచ్చు. బట్ నా పిల్లల గురించి నేనేమనుకుంటాను అనేది మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటాను. మళ్ళీ అంటారేమో మీకే ఉన్నారులే పెద్ద పిల్లలు అని చెప్పేసి. ఈ మధ్య కొంతమందికి మనం ఏం మాట్లాడినా తప్పు అయిపోతుంది అనమాట, వెంటనే కామెంట్స్ పెట్టేస్తూ ఉంటారు. అందుకోసం అని చెప్పేసి ముందుగానే మనమే చెప్పేసుకుంటాం. మా పిల్లల ఆనందం చూసారా, ప్రతి ఒక్క డోర్ ఓపెన్ చేసి చూస్తున్నారు ఎలా ఉంది ఏంటి ఓవరాల్గా హౌస్ అంతా అని చెప్పేసి. చాలా ఇష్టం మా పిల్లలకి ఇలాంటి హౌస్ కావాలని చెప్పి, అందుకే ఇంక మొత్తానికి దొరికేసింది ఈసారికి. ఇంకా మా పిల్లలిద్దరూ తలా ఒక రూమ్లోకి వెళ్ళి చెకింగ్ చేస్తున్నారు కబోర్డ్స్ అన్ని. అండ్ మా ఫ్రెండ్ శ్వేత ఉంది కదా, సేమ్ వాళ్ళ హౌస్ కూడా ఇలానే ఉంటుంది. బట్ వాళ్ళ హౌస్లో వేరే అంటే ఓపెన్ కిచెన్ ఉండదన్నమాట. సో అత్త వాళ్ళ ఇంట్లో ఇట్లే కదమో ఉండేదని చెప్పేసి చూపిస్తోంది. రాగానే హౌస్ అంతా చెకింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఎక్కడెక్కడ కబోర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ లైటింగ్గా వేయలేదు, అక్కడ లోపల వస్తుంది, ఎక్కడ ఏమేమి ఉన్నాయి నేనే సర్దుతానుమా అని చెప్పేసి అంటుంది. భలే ఇష్టం మా పిల్లలకి ఇట్లా కబోర్డ్స్ ఇట్లా లేటెస్ట్గా ఉండాలి హౌస్ అంటే బాగా ఇష్టం. ఎప్పుడైనా చెప్తుంటారనమాట ఇంట్లో మా పిల్లలు, మేము పెద్దోళ్ళు అయిన తర్వాత మీకు ఇలాంటి హౌస్ కట్టిస్తాము అది ఇదని చెప్పేసి. మాకు మీరు హౌస్ డ్రీమ్ అనేది మాకు ఉందన్నమాట. అది మా పిల్లల ద్వారా నెరవేరుతుందో లేదో మేమే నెరవేర్చుకుంటామో తెలీదు. జాగ్రత్త, మా పడిపోతాం. సో అట్లా మా పిల్లలు అయితే ఎప్పుడు ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి అట్లా చెప్తుంటారనమాట. దాంట్లో సగం ఓకే, వాళ్ళకి బాగా నచ్చిందనమాట ఈ కబోర్డ్స్, ఓపెన్ కిచెన్ ఉండడము ఇవన్నీ. సో అందుకోసం అని చెప్పేసి మనకి మెయిన్గా నాకు చాలా ఇష్టం ఇట్లా ఓపెన్ కిచెన్ ప్లస్ అక్కడ డైనింగ్ హాల్ పక్కనే ఉండేలాగా చాలా ఇష్టం నాకు. ఇంకా నా టేస్ట్కి తగ్గట్టు నేను ఎలా అయితే ఇష్టపడ్డానో నాకు అదేలాగా హౌస్ దొరకడానికి దగ్గర ఒక 5 years పట్టిందండి. 5 years 6 years ముందే నాకు ఇలాంటి హౌస్లో ఉండాలని ఒక కోరిక అనమాట. ఎప్పుడైనా మేము కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మా వారితో నేను ఎప్పుడు చెప్పేదాన్ని. మా వారితోనే కాదు, నాకు తెలిసిన వాళ్ళతో కూడా నేను ఎప్పుడు షేర్ చేసుకునేదాన్ని అనమాట. నాకు అలాంటి హౌస్లో ఉండాలి, ఇలాంటి హౌస్లో ఉండాలి, అవి ఉండాలి ఇవి ఉండాలని చెప్పేసి. బట్ అవన్నీ జరగాలంటే మనకు అప్పట్లో కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండేది. బట్ ఇప్పుడు నేను మా వారిద్దరం ఎర్న్ చేస్తున్నాము, సంపాదిస్తున్నాం కాబట్టి పిల్లల కోరికలు తీర్చడము ప్లస్ మాకు ఎలా కావాలో అలా కొంచెం అనుభవించడానికి మేము మాకున్నంత బడ్జెట్లో మాకు ఎలా ఉంటే సరిపోతుంది, ఎంతలో మనము హౌస్ రెంట్కి తీసుకుంటే సరిపోతుంది, మన బడ్జెట్ ప్లానింగ్స్ ఇవన్నీ వేసుకొని మేము ప్లాన్ చేసుకొని మరి చేసుకుంటాం అనమాట. లక్కీగా దొరికింది ఇల్లు అయితే. అండ్ ఇంకా కొంతమంది కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటారు, వాళ్ళకి తెలియదు కదా పాపం మన వీడియోస్ అనేది ఇప్పుడే చూసుంటారు. సో వాళ్ళైతే మీరు ఓన్ హౌస్ కొనుక్కున్నారా, కంగ్రాచులేషన్స్ అక్క అని పెడుతున్నారు. లేదండి, ఇది ఓన్ హౌస్ కాదు, రెంటెడ్ హౌసే అనమాట. మనం రెంట్కే వస్తున్నాము, ఓన్ హౌస్ అయితే ఇంకా కొనుక్కోలేదు. అండ్ ఇంకొకరైతే పెట్టారు, మీరు ఊరికేనే అబద్ధాలు చెప్తున్నారు వీడియోస్ కోసము, ఇది మీరు సొంతంగా కొనుక్కున్న ఇల్లే, బాడిగిల్లు కాదు, ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పేసి పెట్టారు. నిజంగా నవ్వు వచ్చింది నాకు. ఒకవేళ నిజంగానే మీరు అనుకున్నట్లుగానే ఇది మన సొంత ఇల్లు అయ్యి ఉంటే ఫస్ట్ షేర్ చేసుకునేది మీతోనే అండి, నా ఫ్యామిలీతో కూడా కాదు, మీతోనే షేర్ చేసుకుంటా. ఎందుకంటే మీ వల్లే నేను ఇంతటి దాన్ని అయ్యి ఉంటాను కాబట్టి. బట్ ఇంకా మనకైతే సొంత ఇల్లు ప్రాప్తి అనేది ఇంకా లేదు, ఇది ఓన్లీ బాడిగిల్లు కాబట్టి బాడిగిల్లనే చెప్పాను, సొంత ఇల్లు అని చెప్పలేదు. సో అలా సొంత ఇల్లు కడితే మాత్రం గృహ ప్రవేశానికి ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తాను, ఓకేనా? సో అది విషయం అయితే. ఇంకా అత్తయ్య కూడా వస్తారని చెప్పాను కదా, మా అత్తయ్య కూడా వచ్చేసింది. ఇంకా అత్తయ్య కూడా ఏదో చిన్న పని మీద బయట ఉండే, ఇంకా అక్కడ నుంచి నేరుగా మన ఇంటికి అయితే మార్నింగ్ ఒక 6:30 7 o'clock అంతా వచ్చేసింది. ఇంకా అత్తయ్య వచ్చిన తర్వాత ఇంకా వర్క్స్ అవి స్టార్ట్ చేసాం. కాసేపు మాట్లాడుకొని ఇల్లంతా చూసిన తర్వాత ఇంక ఇక్కడైతే గీజర్ ఫిట్ చేస్తున్నారు. మంది పాత గీజర్ అయితే కాలిపోయింది, ఆల్రెడీ మీరు చూసుంటారు. సో దాంట్లో ఎక్కువ పొగొస్తోంది, బయటంతా బ్లాక్ అయిపోతుంది. ఇంకా అది సర్వీస్ కూడా అయిపోయిందండి. దగ్గర మేము ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కొని కూడాను ఒక 7 8 years 10 years కూడా అయిపోతుంది. సో ఒక్కొక్కటే ప్రాబ్లం అయిపోతున్నాయి అనమాట ఇయర్స్ గడిచే కొద్దీ. అందుకోసం అని చెప్పేసి ఇలాంటి వాటిలో అసలు మనం ఆలస్యం చేయకూడదని కొత్త గీజర్ అయితే పెట్టించేసామన్నమాట, పాతది అమ్మేసి. సో ఇదండి వీడియో ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి.